అవకాశము ఆకాశము నుండి రాదు, అరచేతి గీతల్లో ఉంటుంది. అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా చూడాలి. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలు మాత్రం మర్చిపోలేము. ఎప్పుడు మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. ఈ జన్మకే బంధాలైనా, బంధుత్వాలైనా, ప్రేమలైనా, స్నేహాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. మనల్ని భారంగా భావించే వారికి దూరంగా ఉండాలి, మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ. ఒకప్పుడు మనిషి గుణానికి విలువ. అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అవకాశం అందరినీ దూరం చేస్తుంది. నీ పయనము ఎంత దూరం అయినప్పటికీ కూడా శ్రమించువాడు జీతానికి పాత్రుడు. అంటే కష్టే ఫలి అన్నట్టు. అలసిపోయి ఆగిపోకు, ఆత్మస్థైర్యాన్ని నింపుకో. శూన్యంలో గమ్యం, అంతరములో దూరం. అందుకే ఈ జీవితాన్ని అందరితో కలిసి మెలిసి. అవకాశము ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లో ఉంటుంది. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా చూడాలి.
రాతపాడుగానురా దేవుడా, నేను ఎంత మంచిగుందామో నాది ఉండలేదు కాదురా దేవుడా. ఓ హరి దేవుడా, నా రాతపాడుగానురా దేవుడా, నేను ఎంత మంచిగుందామో నాది ఉండలేదు కాదురా దేవుడా. ఓ హరి దేవుడా. మంచిగుందామన్నది ఉండలేదు కాదురా దేవుడా. ఓ హరి దేవుడా, నా రాతపాడుగానురా దేవుడా, బాబు ఉండలేదు కాదురా. ఏ బాబు, ఏంది నీ బాధ? ఏ బాబు, ఏంది నీ బాధ? ఓ హరి దేవుడా, నా రాతపాడుగానురా దేవుడా, ఎంత మంచిగుందామన్నది ఉండలేదు కాదురా దేవుడా. ఏ బాబు, ఓ హరి దేవుడా, ఏంది నీ బాధ? రాతపాడుగానురా దేవుడా, ఏ బాబు, ఎంత మంచిగుందామన్నది ఏంది నీ బాధ? దేవుడా, ఎంత మంచిగుందామన్నది. అయ్యా, ఏందని చెప్పాలి నా బాధ? ఏమని చెప్పాలి? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని చెప్పాలి. పొడుగు నుంచి పొడుగు దాకా ఇప్పటిదాకా ఒకటే బాధ. ఇట్లా పోతే ఉండనియది, పండనియది, పువ్వు పెట్టది, ఆగమాగం తెస్తుంది. ఏమని చెప్పాలి అయ్యా నా పరిస్థితి? అందుకే ఇక ఇక్కడ ఖర్చుడు ఇంతంత కాకుడు, కాసేపు బుద్ధి తీర ఏడ్చుడు, పోయి మళ్ళీ ఇంటికాడ బాగుంది. ఏమున్నది అని చెప్పి. బాబు, నువ్వు చాలా మానసికంగా బాధపడుతున్నట్టున్నావు. మా తమ్ముడు హైదరాబాద్ లో డాక్టర్. ఇగో ఈ కార్డు తీసుకో, చూపెట్టుకో. ఓకే ఓకే. పని వచ్చేసింది మంచిగా. నువ్వు ముందే మూట చదువుకొని వచ్చాయి పనికాడనే ఉండాలి.
చెప్పినట్టు ఇనక సంసారం సంకరాకింది. నువ్వన్నా చెప్పినట్టుంటే సంసారం చక్కబడుతుంది, మంచిగా బతుకుతావు. నువ్వు చెప్పింది చూద్దా బాగానే ఉన్నది. నువ్వు చెప్పినట్టే ఇంత బావా. కలిసి మెలిసి ఉంటే అంతకన్నా సంతోషం ఏమున్నది బావా. సరే సరే బావా. మీరు మంచివారు, చాలా మంచివారు. ఎందుకంటే జీవితంలో ఎందరో తప్పులు చేస్తారు. తప్పులు చేసి మరియు తప్పులు ఒప్పుకొని సరిదిద్దుకునేదే కేవలం మానవులైన అది మనుషులకు మాత్రమే ఉన్నది. ప్రపంచంలో శ్రేష్టమైన జంతువు ఏది అంటే అది మనమే. మనము నవ్వగలుగుతాము, ప్రాణము తీయగలుగుతాము, ప్రాణాన్ని పొయ్యగలుగుతాము. కానీ నవ్వు అనేది మనిషికి మాత్రమే నవ్వగలిగేది, జంతువులు కాదు. ఇంతటి విలువైన జీవితాన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లనే పాడి చేసుకుంటున్నారు, సర్వనాశనము చేసుకుంటున్నారు. ఎందుకంటే మనము మనుషులం, జంతువులం కాదు, శత్రువులము కాదు. విడిపోవటానికి పెళ్లిలో ప్రమాణం చేసిన వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటామని, కలిసి ఉండాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కూడా జీవితం యొక్క విలువలు గుర్తు చేసుకొని బ్రతకండి. నమస్కారం. సుఖీ భవ.